ఇది రా ఖర్జూరం, పచ్చి ఖర్జూరం. దీని టేస్ట్ ఎలా ఉందో మీకు ఫస్ట్ టేస్ట్ చేసి అయితే చెప్పేస్తాను. చూడండి, ఫస్ట్ కడుక్కొని ఒకసారి తినేసి చెప్తాను మీకు. టేస్ట్ అయితే సేమ్ రేణిగాయ ఉన్నట్టే ఉంది. ఇది మనం రేణిగాయ అంటాం కదా, సేమ్ రేణిగాయ టేస్టే ఉందన్నమాట. దీని సీడ్ కూడా ఎలా ఉందో మీరే చూడండి. సేమ్ ఖర్జూరం సీడ్ లాగే ఉంది కాబట్టి ఇది పచ్చి ఖర్జూరం అని నమ్మచ్చు. ఇది హాయ్ గాయ్స్, ఇవి రెడ్గా ఉన్నాయని ఏవో అనుకున్నారు. ఇవి యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్, రా డ్రై ఫ్రూట్స్ అనమాట. రా ఖర్జూరం చెప్పాలంటే పచ్చి ఖర్జూరం. ఇది ఎండకు ముందు డైరెక్ట్ చెట్టు నుంచి పీక్కొని వచ్చినాను అంట. ఇక్కడ మనకు అనంతపూర్లో అయితే దొరుకుతున్నాయి ఇప్పుడు ఎక్కువ వచ్చేసి అనంతపూర్లో. సో నేను తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ కేజీ 130 అన్నాడు. ఇంకో ½ కేజీ తీసుకొని వచ్చాను అనమాట. ఇవి ఎలా ఉన్నాయో మీరే చూడండి. బ్రాంచ్ కూడా చాలా గట్టిగా ఉంది. అంటే నేనేదో వాడు అతికిచ్చినాడేమో అనుకున్నా కానీ చాలా గట్టిగా ఉన్నాయి. నిజంగానే ఈ కాయలు దానికి అతుక్కున్నాయి. అంటే పెట్టిన ప్రైజ్కి ఇంతవరకు నాకు వర్తే అనిపిస్తుంది. చాలా గట్టిగానే అతుక్కొని ఉన్నాయి ఇవి. అంటే చాలా బాగుంది. ఈ మధ్య మోసాలు ఎలా అయినా జరుగుతున్నాయి కాబట్టి ఏవైనా మోసం చేస్తున్నారు ఫ్రూట్స్లో కూడా. కానీ చాలా బాగున్నాయి, చాలా గట్టిగా ఉంది. ఆ బ్రాంచ్కి అయితే ఫ్రూట్ చాలా గట్టిగా అటాచ్ అయి ఉంది. నాకైతే నచ్చింది. ఒకసారి ఇది ఒక్కటి మనము కొంచెం క్లీన్ చేసుకొని తిందాము. ఎందుకంటే వాడు ఏం మందు కొట్టింటారో మనకి తెలియదు కాబట్టి లైట్గా క్లీన్ చేసుకొని తిందాం అనుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను మీకు. టేస్ట్ ఎలా ఉందంటే నిజంగా బాగానే ఉంది. నిజంగా ఒక రేణిగాయ టేస్ట్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉందన్నమాట. రేణిగాయ టేస్ట్ లాగానే ఉంది. చూడండి, ఆ సీడ్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు. అది డ్రై ఫ్రూటే, ఖర్జూరం సీడ్ లాగే ఉందన్నమాట. సో ఖర్జూరం సీడే. చూడండి, ఖర్జూరం సీడే, ఖచ్చితంగా ఖర్జూరమే. రేణిగాయ అయితే కాదు, ఖచ్చితంగా ఖర్జూరమే. బాగుంది. ఇదైతే టేస్ట్ అయితే రేణిగాయలాగా ఉంది, పచ్చిగా ఉంది, రేణిగాయలాగా ఉంది. ఇది ఎందుకు అంటే యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే బ్లడ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఈ రా ఖర్జూరం, ఈ రా డ్రై ఫ్రూట్ కానీ తిన్నారంటే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. వాళ్ళకు కొంచెం బ్లడ్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా కొంచెం క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలానే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది మీ ఇంట్లో ఎవరైనా ముసలి వారు, ఒక 50+ ఉన్న ఏజ్ వాళ్ళకి తీసుకొని పోండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నేనైతే మన అనంతపూర్లో బళ్ళారి బైపాస్ ఎంజీ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో వ్యాన్లు అయితే పెట్టుకున్నారు. నేను అక్కడ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగున్నాయి. ఈ రా డ్రై ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. కొంచెం ప్రైస్ అయినా కూడా పర్లేదు, ఒకసారి తీసుకొని టేస్ట్ చేయండి.